సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ఆయన పైన కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారు. ఇంకా పోలీసులు ఆయన గురించి వెతుకుతున్నారు, కానీ ఆయన దొరకడం లేదు. అయితే పోలీసులు కాదు, అట్ ది సేమ్ టైం మీడియా కూడా ఆయన ఎక్కడున్నారని కూడా అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా నూతన్కల్లోని ఆ భయ్యా సన్నీ యాదవ్ ఇంటికి వెళ్ళింది ఆర్టీవీతో భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు మాట్లాడారు. చాలా రోజులుగా తన కొడుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం లేదంటూ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ చెప్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో భయ్యా సన్నీ యాదవ్ ఇక్కడికి వస్తున్నాడు. కొత్త ఇంటిపైన వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధమని చెప్తున్నాడు తన తండ్రి. పోలీసు అడిగిన సమాచారాన్ని ఇచ్చామని చెప్తున్నారు. మీడియా ముందుకు రావడానికి భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ విజువల్స్ చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆ బ్లూ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తే భయ్యా సన్నీ యాదవ్ తండ్రి. ఏకంగా ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. భయ్యా సన్నీ యాదవ్ తండ్రితో మాట్లాడింది. అసలు ఏం జరిగింది, పోలీసుల మీ దగ్గర నుంచి ఏం సమాచారం తీసుకున్నారు, భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడనే విషయాన్ని ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అక్కడ ఏం చెప్పదలుచుకోలేదు, నేను మీడియాతో మాట్లాడలేనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. భయ్యా సన్నీ యాదవ్ ఈ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించాడు. స్వతహాగా ఒక ఇల్లును కూడా నిర్మిస్తున్నాడు. ఇద్దరికి, అన్నకి, తన సోదరుడికి, తండ్రికి ఇద్దరు కూడా మంచి షాప్ పెట్టించాడు. ఇలా రకరకాల వార్తలు చర్చనీయాంశంలో ఉన్నాయి. వార్తలు కథనాలు ప్రచారం జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఆర్టీవీ కూడా ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ సంబంధించి మా ప్రతినిధి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో తన తండ్రికి, సోదరుడికి ఇద్దరికి కూడా షాప్స్ ఉన్నాయి. ఆ రెండు షాపులకు సంబంధించిన దృశ్యాలను కూడా మీకు చూపిస్తాను నేను. తన తండ్రి మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతున్నటువంటి ఆ దృశ్యాల్లో బిఎస్ సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ తండ్రి, సోదరుడు ఇద్దరు కూడా, ఒకరికి సోదరుడేమో ఫోన్ షాప్, మొబైల్ రిపేర్ షాప్ నిర్వహిస్తూ ఉంటే తండ్రికి మెడికల్ షాప్ ఉన్నాయి. రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. పక్కనే మెడికల్ షాప్ తండ్రి నిర్వహిస్తున్నాడు, ఆ పక్కనే సోదరుడు కూడా మొబైల్ షాప్ ఉంది. కళ్యాణ్ మొబైల్స్ పేరిట ఆ షాప్ ఉంది. మరోవైపు తన తండ్రి నిర్వహిస్తున్న మెడికల్ షాప్ కూడా అక్కడే శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్ షాప్ ఉంది. రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. మరోవైపు భయ్యా సన్నీ యాదవ్ పై వస్తున్నటువంటి ఆరోపణలో ఒక ఇల్లు కూడా ప్రధానంగా ఉంది. కాబట్టి ఆ ఇల్లుకు సంబంధించిన విషయాలు కూడా చూపించే ప్రయత్నం చేసి ఇదే కనబడుతోంది. భయ్యా సన్నీ యాదవ్ కొత్త ఇల్లు, 4 ఫ్లోర్స్ చాలా లగ్జరియస్గా, లావిష్గా నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి డబ్బు సంపాదించిన ఆ డబ్బుతోనే ఈ ఇల్లు నిర్మిస్తున్నాడనేది ప్రధాన ఆరోపణగా ఉంది. కానీ వారి తల్లిదండ్రులేమో స్వతహాగా నేనే కష్టపడి నిర్మిస్తున్నానని చెప్పి తండ్రి చెప్తున్నాడు. మరొకవైపు భయ్యా సన్నీ యాదవ్ పై వస్తున్న ఆరోపణల విషయంలో ఆ ఇంటికి సంబంధించిన దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. 4 ఫ్లోర్స్ ఇల్లది, చాలా లావిష్గా, లగ్జరియస్గా ఆ నిర్మాణం జరుగుతోంది. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఓవర్ టు యూ. భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ది మొత్తం కూడా నూతన్కల్ మండలం. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా ఇక్కడనే మొత్తం కూడా ఏదైతే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇక్కడనే పుట్టి పెరిగి కూడా స్కూల్కి వెళ్ళిన పరిస్థితి. మొత్తం కూడా బైక్ రైడ్ ఇంట్రెస్ట్ ఉండడంతో కూడా మొత్తం కూడా ఆయన బైక్ రైడ్ చేస్తూ కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. దీనిలో భాగంగా కూడా ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మొత్తం కూడా ప్రమోట్ చేశారన్న నేపథ్యంలో కూడా అతనిపై వార్తలు వచ్చిన క్రమంలో కూడా మొత్తం నూతన్కల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన పరిస్థితి. మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం నూతన్కల్ మండలం కానీ ఇక్కడ భారతదేశంలో లేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా వేరే దేశాలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏం జరుగుతుంది సమాచారం తెలుసుకోవడానికి కూడా మొత్తం కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నూతన్కల్కు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ నూతన్కల్లో ఉన్నాం. వాళ్ళ ఫాదర్, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మాట్లాడించిన ప్రయత్నం ఉంది. వాళ్ళ తల్లితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ తప్పు చేయలేదు. మొత్తం కూడా 2-3 సంవత్సరాల నుంచి కూడా మొత్తం కూడా బెట్టింగ్ యాప్కు సంబంధించిన వాటిని కూడా ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము కూడా చాలాసార్లు చెప్పాము, బెట్టింగ్ యాప్లు పెట్టొద్దని చెప్పిన క్రమంలో కూడా వార్తలు వచ్చిన క్రమంలో కూడా అతనిపై కూడా కేసు చేసినట్టు పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా ఒకటే చెప్తున్నాడు, మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను మరొక వారం రోజుల్లో కూడా ఇదే నూతన్కల్ మండలంకి వస్తాను కూడా తండ్రి కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో కూడా చెప్పిన పరిస్థితి. మొత్తాన్ని కూడా
బయట నేను మాత్రం ప్రస్తుతానికైతే మీడియాతో అయితే మాట్లాడను. 10 రోజుల తర్వాత బయ్యా సన్నీ యాదవ్ ఇదే నూతన్కల్ మండలానికి ఇక్కడికి ఇంటికే వస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తాడు. మేము అవసరమైతే ఇక్కడనే కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాపై వస్తున్న ఆరోపణలు మేము చేయని తప్పులను కూడా మొత్తం కూడా వివరిస్తామని కూడా తండ్రి ఎవరైతే రవీందర్ ఉన్నారో ఆ రవీందర్ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఒకటి మాత్రము వెలుగులోకి వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చిన ఆ ప్రమోషన్ వల్ల వచ్చిన ఆ డబ్బులతోటి కూడా మొత్తం కూడా నూతన్కల్లో కూడా సొంతగా ఇల్లు నిర్మిస్తున్నారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దాని మీద కూడా వాళ్ళు స్పందించినట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం. ఏదైతే నూతన్కల్ మండలంలో కూడా బయ్యా సన్నీ యాదవ్ కూడా మొన్న దానికి సంబంధించిన ఒక పోస్టు పెట్టాడు. వీడియో పెట్టిన ఇల్లు కూడా ఇదే. మొత్తం కూడా ఆ 3 ఫ్లోర్ల ఇల్లు కడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబము, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. మొత్తం కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము మెడికల్ షాప్ నడిపిస్తూనే ఉన్నాము. మొత్తం కూడా ఆ మెడికల్ షాప్ మీద వచ్చిన ఆదాయాన్ని కూడా పక్కన పెట్టుకుంటూ కూడా ఈ ఇల్లు కడుతున్నాం. కానీ ఈ ఇంటికి బెట్టింగ్ యాప్ కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే తండ్రి ఏం చెప్తున్నా అంటే కొన్ని డబ్బులు ఇచ్చాడు కానీ ఆ డబ్బులు ఇచ్చిన మాత్రం బెట్టింగ్ యాప్కి సంబంధించిన డబ్బులు కావు. మొత్తం కూడా ఏదైతే ఆ యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులు ఏతున్నాయో ఆ డబ్బులు మాత్రమే కొంచెం ఇచ్చింది. కానీ దీన్ని మాత్రం పెద్ద ఎత్తున రాదాంతం చేస్తున్నారు. ఆ విధంగా రాదాంతం చేయొద్దని కూడా అతను కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రవీందర్ ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయ్యా సన్నీ యాదవ్ మాత్రం వస్తున్నాడు. నూతన్కల్కు ఒక 10 వారం రోజుల్లోనే వస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన కూడా ఆ పోలీసులు కూడా మాకు సంబంధించిన కూడా అన్ని ఎవిడెన్స్ కూడా అడిగారని కూడా చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన మొత్తం కూడా ఎవిడెన్స్ కూడా మేము పోలీసులకు ఇచ్చాము. ఏదైతే బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన 3 సెల్ ఫోన్లకు సంబంధించిన నెంబర్స్ కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోకి ఇచ్చాము. ఆధార్ కార్డు కూడా ఇచ్చాము. మొత్తం కూడా వాళ్ళు అడిగిన దాని ప్రకారం మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వారం రోజుల్లోనే బయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇక్కడికి నూతన్కల్కి వచ్చే అవకాశం ఉందని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు మొత్తం కూడా ఖండించడానికి కూడా బయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే నూతన్కల్కి వస్తారో నూతన్కల్కి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం కూడా వివరిస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము మాత్రం ఇప్పుడు మీడియాతో మాట్లాడమని కూడా వారు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క విషయం చెప్తాం. మాకు వచ్చిన ఆస్తులు ఏంటి, మాకున్నది ఏంటి, మేము మొత్తం కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది ఏంటి, మా మెడికల్ షాప్ మీద ఉన్న మొత్తం డేటా మొత్తం కూడా వాళ్ళ మొత్తం కూడా వివరిస్తామని చెప్తున్నారు.